రేవంత్ రెడ్డి నిన్న ఒక సంచలన కామెంట్ చేశారు సార్. గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అండ్ సంపత్ కుమార్ వీరిద్దరు సభ్యత్వాలని కూడా అప్పటి బీఆర్ఎస్ గవర్నమెంట్ రద్దు చేసింది కాబట్టి కక్షపూరితంగా ఇప్పుడు కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సభ్యత్వాలు కూడా రద్దు కావచ్చు అని చెప్పి, ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల చేత ఎన్నుకోబడ్డ శాసనసభ్యుల సభ్యత్వాలు రద్దు చేయవచ్చా, అది నైతికం అనిపించుకుంటుంది? అంటే రద్దు చేస్తారన్న కాంటెక్స్ట్ మీకు అర్థం కావాలి. మీరు మొత్తం న్యూస్ చదవండి. దాన్ని కాంటెక్స్ట్ ఏంటి అంటే శాసనసభలో డిస్టర్బ్ చేసినప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కూడా ఏమైనా యాంటీ డిఫెక్షన్ అలా చేయలేదు కదా. సో సస్పెండ్ చేయడము, వాడిని ఎక్స్పెల్ చేయడం సభ నుంచి. కానీ అది కోర్టుల్లో కూడా గతంలో తీర్పులు ఉన్నాయి. ఒక సభ్యుడిని నువ్వు ఇష్టం వచ్చినట్టుగా ఎక్స్పెల్ చేయరాదు. ఎందుకంటే ఆ సభ్యుడే కాదు, అక్కడ ప్రజల ఓట్ల హక్కు కూడా ఉంటుంది కదా. సో ఆ ప్రజల ఆ నాయకుడిని ఎన్నుకున్నారు కదా. మీరు ఏడాది పాటు సస్పెండ్ చేస్తే కోర్టులు కూడా ఊరుకోవు. అది ఎందుకంటే ఇల్లీగాలిటీ కిందకి వస్తుంది. కోర్టులు కూడా ఇల్లీగాలిటీ అయితే ఇన్వాల్వ్ అవుతాయి, ఇర్రెగ్యులారిటీ అయితే ఇన్వాల్వ్ కాకపోవచ్చు. కానీ అందువల్ల ఎక్స్పెల్ చేసి సభ్యత్వాన్ని 5 ఏళ్ళు సభ్యత్వం ఉండగా సభ్యత్వాన్ని రద్దు చేస్తే ఐ డోంట్ థింక్ ప్రజాస్వామ్యం అంగీకరించదు, రాజ్యాంగ వ్యవస్థలు కూడా అంగీకరిస్తాయని అనుకోను. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అంతటి ఎక్స్ట్రీమ్ స్టెప్కు వెళ్తుందని కూడా నేను అనుకోను. ఒక బెదిరించడానికో హెచ్చరించడానికో ఇలా మాట్లాడుతుంటారు. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ చేసినా, ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ చేసినా తప్పే. మీరు సభ నుంచి సస్పెండ్ చేయడం వరకు ఒక ఎత్తు, పార్లమెంటరీ సాంప్రదాయాలు అయితే సస్పెండ్ కూడా చేయరు. అయితే సభలో పద్ధతి ప్రకారం నడుచుకోవాల్సిన బాధ్యత కూడా సదరు సభ్యులపైన ఉంటుంది. నేను నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాను, సభకు అంతరాయం కలిగిస్తాను అని సభ్యుడు అనుకోకూడదు. అధికారంలో ఉన్నవారు మాకు అధికారం ఉంది కదా, మేము ఎవరినైనా సస్పెండ్ ఎక్స్పెల్ చేయిస్తామంటే మీ అధికారంతో సంబంధం లేదు, ప్రజలు ఇచ్చిన అధికారం. ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వల్ల వాళ్ళు ఎమ్మెల్యేలు కాలేదు. వాళ్ళు ఎమ్మెల్యేలు కావడానికి ప్రజలు ఓట్లేయడం. సో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఎట్లా ఓట్లేశారు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా ప్రజలు అలాగే ఓట్లేశారు. మీకేమో అధికారంలో కూర్చోమని తీర్పు చెప్పారు, వాళ్ళకేమో ప్రతిపక్షంలో కూర్చోమని తీర్పు చెప్పారు. అందువల్ల ఎక్స్పెల్ చేస్తామని అనడం కూడా కరెక్ట్ కాదు. ఎక్స్పెల్ చేస్తే కోర్టులు కూడా ఊరుకుంటాయని అనుకోను. అందువల్ల అదొక పొలిటికల్ హెచ్చరికలాగా పొలిటికల్ కంటెస్టేషన్లో ఏమవుతుందంటే సభలో ఒకరికొకరు గట్టిగా వాదించుకుంటూ ఉంటారు. వాదించుకునే క్రమంలో ఒక మాటకు మాట పెరిగి కూడా ఒక్కోసారి మాట్లాడుతూ ఉంటారు. బట్ ఏదైనా అలాంటి ఆలోచన ఉంటే అదైతే ప్రజాస్వామిక సాంప్రదాయం అనిపించుకోదు. శాసనసభలో శాసనసభ్యులు ప్రవర్తన తప్పుగా ఉంటే దానికో పద్ధతి ఉంటుంది. లెజిస్లేచర్ హ్యాస్ ఇట్స్ ఓన్ వే టు డీల్ విత్ ఇట్. కానీ సభ్యత్వాలు రద్దు చేయడం అనేది సభ్యత్వం ఎప్పుడు రద్దు అవుతుంది, సభ నుంచి ఎక్స్పెల్ చేస్తే రద్దు అవుతుంది. యాంటీ డిఫెక్షన్ లా కాకుండా ఇంకో మార్గం సభల్లో ఒక సభ్యత్వం రద్దు కావడానికి ఒకటి ఫిరాయింపు నిరోధక చట్టాన్ని ఉల్లంఘించాలి, 2 కన్విక్షన్, ఒక 2 ఏళ్ల శిక్ష జైలు శిక్ష అయినా ఒక నేరానికి పడాలి, 3వది సభ నుంచి ఎక్స్పెల్ చేయాలి. సో ఆ మిగతా 2 అయితే ప్రభుత్వం చేతిలో లేవు కదా. సో 3వ ఇప్పుడు యాంటీ డిఫెక్షన్లా ఉల్లంఘిస్తే వాళ్ళను అది ప్రభుత్వానికి అనుకూలంగా ఉల్లంఘిస్తారు కనుక డిస్క్వాలిఫై చేయరు. ఏదైనా క్రిమినల్ చర్యలో ఇన్వాల్వ్ 2 ఏళ్ళ జైలు పడితే అది కోర్టులు ఇవ్వాలి శిక్ష. ఇక మిగిలింది ఏంటి, సభ నుంచి ఎక్స్పెల్ చేయడం, కంప్లీట్గా 5 ఏళ్ళకి ఎక్స్పెల్ చేయడం. సో అలా చేయడం అప్రజాస్వామికం. అలా చేస్తే కోర్టులు కూడా ఇన్వాల్వ్ అవుతాయని నా నమ్మకం.